అమెరికా అధ్యక్షుడు అంత తెలివైన వాళ్ళు ఏమీ కాదు. వాడికి చెల్లుబాటు అవుతుంది అంతవరకే. మనకు పాత సామెత కూడా ఉండేది, చంపాలనుకున్న కుక్కను పిచ్చిది అనాలి అని చెప్పేసి. దాన్ని కొంచెం మోడిఫై చేశాడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఇరాక్ యుద్ధం సమయంలో. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, WMD అనేదో ఓ మాట చెప్పి సద్దాం హుసేన్ని అంతం చేసి ఇరాక్ మీద పెత్తనం చెలాయించాడు. అది అబద్ధమే ఆరోపణ. తర్వాత తేలింది ఒక ఆయుధం కూడా లేదు. జీవ రసాయన ఆయుధాలు పెద్ద ఎత్తులో ఇరాక్ తయారు చేస్తున్నది అని చెప్పి అక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఒక్కడంటే ఒకటి దొరకల అంటే అబద్ధపు ఆరోపణ. దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేశాడు మా ట్రంప్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, వెనిజులాలో డ్రగ్స్ తయారు చేసి అమెరికా ఒకరికి పంపిస్తున్నారు అని చెప్పాడు. అవేం దొరకవు అక్కడ. ఆయన వెళ్ళింది అక్కడ ఆయిల్ కోసం. అయితే బుష్కి ట్రంప్కు తేడా ఉంది. బుష్ ప్రతిదీ దాచి దాచి చెప్పేవాడు, తెలివిగా అన్నట్టు ఏదో కప్పెట్టి పొరలు వేసి దుప్పట్లు కప్పి చెప్పేవాడు, తెరలు కట్టి. ట్రంప్ అలాగా సూటిగానే మాట్లాడతాడు. నాకు పెట్రోల్ కావాలి, పెట్రోల్ మీద మాకు హక్కు ఉందని ట్రంప్ చెప్పేయగలడు. అంతే తప్ప ఇంకేం కాదు. వాడు తెలివినవాడు ఏం కాదు. పాత కుక్క సామెత పట్టుకొని బతికేస్తున్నారు ప్రపంచం మీద వాళ్ళు, అంతే.